వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టులో జరిగిన దాడిని నిరసిస్తూ MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఉద్యమ కార్యాచరణలో భాగంగా వికారాబాద్ జిల్లా నవాపేట మండల కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల MRPS అధ్యక్షుడు సుధాకర్ మాదిగ, సీనియర్ నాయకులు రవికుమార్, శివప్రసాద్, చిట్టిగిద్ద, కిష్టయ్య, యాదగిరి, మాధవ్, అనిల్, ప్రేమ్, నరసింహులు, వెంకటయ్య, రాములు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. నవాపేట్ మండల కేంద్రంలో మరి గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 7 తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయి పైన జరిగినటువంటి దాడి ఖండిస్తున్నాం. నవాపేట్ MRPS మండల కమిటీ పక్షాన మరి గవాయి పైన కాదు, మరి దళిత సమాజం మీదనే దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. ఈరోజు మరి దళితులంటే ఇంత చిన్న చూపు ఎందుకు? మరి 52 మంది ప్రధాన న్యాయమూర్తుల్లో 2 మాత్రమే దళితులై మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి అంశాలు మరి మేము కూడా చదువుకొని అంత పెద్ద చదువుకున్నప్పటి గుణంగా అంతటి ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి పైన మరి రాకేష్ కిషోర్ కు మరి బూటు విసరడం చాలా మరి బాధాకరం. మా దళితులమంతా కూడా మేము చాలా ఆవేదన గురైనాం. మరి ఇలాంటి దాడులు ఇంకా మున్ముందు జరగకుండా మరి సీనియర్ మరి రిటైర్డ్ అయిన జడ్జిలతోటి ఒక కమిటీ వేసి మరి రాకేష్ కిషోర్ కు ఎవరైతే మరి సన్నిహితులుగా ఉన్నారో మరి వారందరినీ కూడా వెంటనే వారికి చట్టరీతమైనటువంటి శిక్ష వేయాలి, దేశద్రోహం కేసు కూడా పెట్టాలని మేము నవాపేట్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.